సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామని ఇక్కడ దానిలో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు హామీలను అమలు చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఫిబ్రవరి నెలలో మరో 2 హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సభ పార్టీ యూత్ లెవెల్ లీడర్స్ సంబంధించి ఇందులో భాగంగా పాల్గొన్నారన్నమాట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఇచ్చిన నెల మొదటి తారీఖునే ఉద్యోగులు జీతాలు ఇస్తున్నామన్నారు. అలాగే రైతు బంధును ఫిబ్రవరి నెలాఖరులాగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. సో ముఖ్యంగా మనం చెప్పుకున్న కారణం ఏంటంటే రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే రాలేదని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో రైతు బంధుకు సంబంధించి ప్రత్యేకంగా వీడియో అయితే చేయడం జరిగిందనమాట. రైతు బంధు పథకానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరులోగా రైతుల ఖాతాలకు అయితే జమ అవుతుందని చెప్పేసి చెప్పడంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో రైతులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఎవరైతే రైతు బంధు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారెవరు కూడా కంగారు పడే పని అయితే లేదు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ రైతు బంధు డబ్బులు వారి ఖాతాలకు అయితే జమ అవుతాయి అన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని